ఒకసారి చెప్పండి పెద్దప్ప, మీ చిన్నప్పుడు స్వామి మీరు. అదే మేము 56, 57లో చదువుకునేటప్పుడు 4వ రోడ్లో ఇంట్లో చదువుకుంటా ఉంటుంది. అప్పుడు ఈ నరహరి తీర్థ స్వామి తాతగారు వచ్చినప్పుడు ఆయనతో పావలా ఇప్పించుకొని సినిమాకి పోవాలా అట్లా అంటుందని చెప్పి మనకి ఇద్దరిని ప్లాన్ వేసుకొని సరే పావలా ఇప్పించుకొని పోతాను. సినిమాకి పోతూ ఉంటే ఫస్ట్ రోడ్లో ఆ రామాలయం దాటిపోవాలా. ఆ రామాలయం వెనకనే ఇది ఉంది, ఇది అశ్వత్థం కట్ట, బిల్వపత్రి చెట్టు, జమ్మి చెట్టు, నాగులు అంతా ఇవి ఉన్నాయి. అక్కడ నమస్కారం చేసుకొని వస్తానంటే సరే నేను పోయి సినిమా అంతా చూసి అయిపోయి నాకు ఆ సినిమా మోజులో పడి ఈయన మాట మర్చిపోయినా. మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత నేను తిరుక్కొని వచ్చినప్పుడు ఈయన రాలేదే ఏమైనా అనేది ఎట్లా అని చెప్పి ఆ అశ్వత్థం కట్ట దగ్గరికి పోయి చూస్తే అక్కడ ఈయన ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ఆ ధ్యానంలో కూర్చున్న మనిషిగా సాయంత్రం వాళ్ళు అక్కడ నైవేద్యం, ఆడవాళ్ళు నైవేద్యం పెట్టిన బెల్లము, చక్కెరకు పట్టిన చీమలు, జులుకులు, గండ్ర చీమలు మాదిరి ఉంటాయి. కుడితే పిల్లతేలు కుట్టినంత మంట అవుతుంది. అవన్నీ ఎట్లున్నాయంటే మనిషి కనపడు, ఆ చీమలే ఆకృతిగా మనిషి ఆకృతి ఉండేట్టుంది, అట్లా ఉంది. నాకు భయం పుట్టింది, ఏమరా ఈయన ఇట్లా ఉంది, ఇంత ఇదిగా ఉంది అంటే ఇంత లోపల ఆ పూజారి ఏమిటికో బయటకు వచ్చినాడు. అక్కడే వాళ్ళ క్వార్టర్స్ అవి ఉండి పూజారి వచ్చి ముట్టద్దండి ఆయన్ని ఎవరే కానీ, ఆయన్ని డిస్టర్బ్ చేసినారంటే చూడు, ఆయన్ని ముట్టుకున్నారంటే కరెంటు షాక్ కొట్టినట్టు అవుతుంది అని చెప్పారు. అయ్యో రామా, ఇది ఎవరాప్ప, ఈయన ముట్టకూడదంటారు, ఈయన లేచే ఇది లేదు, ఈ ఇంటికి పోయేంకి లేట్ అవుతా ఉంది, ఏం చేసేది అట్లా అని అక్కడ ఈ రాగి చెట్టు బెరడు పడిపోయింది ఒకటి, అది తీసుకొని ఇట్లా రోజు పొడిస్తే ఊహు అట్లా ఏం చదవలే. మళ్ళా గట్టిగా రోజు అట్లా పొడిచే వాళ్ళకు కొంచెం అట్లా కండ్లు తెరిచి ఏమో సుబ్బనారాయణ ఎందుకు ఇట్లా చేస్తే అట్లా, అయ్యో ఏమో ఇంటికి పోదాం రా అట్లా అని చెప్పి పిలుచుకొని పోతాను. నేను దావపొడున సినిమా కథ నేను చెప్తా ఉంటే ఆయన చంద్రమండలము, నక్షత్ర మండలము, సూర్యమండలాన్ని గురించి ఆయన చెప్తా అన్నాడు. చంద్రమండలం ఇంత దూరంలో ఉంది, ఇట్లుంది, దాని విశేషమన్నీ ఆయన చెప్తాను. సరే ఇక్కడికి సుమారుగా లేట్ అయింది. మేము ఇంటికి పోయేటప్పటికి ఆయమ్మ వరలక్ష్మ కూడా వచ్చిండే. అప్పుడు ఆయమ్మ ఇంటికి బయటికి తిరుగుతూ ఉంది. మేము సుమారుగా దూరము కనపడతాం. వస్తే ఆ వేళకు రాలే వీళ్ళు, ఏం చేసేది ఎట్లా అంటదని చెప్పి మేము ఆ సందు మలుపు తిరిగే వేళకు ఆయమ్మ చూసి కొద్దుటని ఇంట్లోకి పరిగెత్తి వస్తా అన్నారు. సరే ఆయమ్మ ఎంకమ్మ అని స్వామీజీ మేనత్త ఒక ఆమె ఉండే, ఆమె వచ్చి అక్కడ ఆమె కొంచెం యోగాభ్యాసము అది ఇది ఆమెకు ఇది ఉంది, దాంట్లో ప్రవేశం ఉంది. ఆయన స్వామీజీ మొగం చూస్తూనే ఏమో వీడు మొగం అంత తేడాగా కనపడతా ఉంది అట్లా అంటున్నానే. ఇంతలో మా మేనత్త వండుకొని ఏదో మధ్యాహ్నం ఇంత బీప్ రోటి తినిపోయినారు పిల్లోళ్ళు పాపము, ఈ పొద్దుగా ఇంత పెడతా అన్నం పెడితే వాళ్లకు రోజుతో ఇది అవుతుంది అని చెప్పి అని సబ్బగట్టు బయటపడుతున్నాన్ని ఏదో భోజనం చేసినాము, ఎవరితోనూ చెప్పొద్దు అట్లా అంటుందని. ఇట్లా జరిగింది, ఎవరితో చెప్పొద్దు అంటే సరేలే స్వామి చెప్పను అట్లా అంటున్నది. చాలా సంతోషం, చాలా సంతోషం. మాకు మీ అనుభవం చెప్పినందుకు ఇదంతా చాలా సంతోషం. ఇది అప్పాజీ కూడా నేను వినిపిస్తాను, స్వామీజీ కూడా ఇది నేను వినిపిస్తాను. జయ గురుదత్త.